డాక్టర్ గారు, మరి మన రక్షణ వ్యవస్థ అంతా కూడా మనం తీసుకునే ఆహారం నుంచే వస్తుంది అని మనం చెప్పుకుంటూ ఉంటాం కదా. రక్షణ వ్యవస్థ అనేది ఇతర సోర్సెస్ నుంచి కూడా వస్తుంది అని మీరు చెప్తారు. మరి ఈ రోజు టిప్లో ఆ సోర్సెస్ గురించి ఏమన్నా మాట్లాడతారా? ఆయుర్వేద శాస్త్రంలో ప్రకృతి మనకి అనేక ఔషధాలు ప్రసాదించింది. వాటినే ఔషధాలుగా వాడుకుంటే కృత్రిమైన కెమికల్స్తో కూడిన మందులు వేరే వాటి జోలికి వెళ్ళక్కర్లేదని ఏనాటో మన ఋషుల ద్వారా మన దేశంలో ఆ విజ్ఞానాన్ని పొందున్నాం. నేచర్ ఇచ్చిన ఆకులన్నిటిలోకెల్లా వజ్రం లాంటి మొట్టమొదటి స్థానాన్ని ఇచ్చిన ఆకు ఒకే ఆకు ప్రతి అందరి ఇంట్లో తప్పనిసరిగా ఎక్కువ భాగం ఇళ్లలో ఉండే ఆకు, అదే తులసి ఆకు. తులసి ఒకదాన్ని పెంచుకుంటాం గాని 5 రకాల తులసి రకాలని దొడ్లో పెంచుకోం. మనం చెప్పింది వింటే ఇక అందరూ 5 రకాల తులసలు కుండీల్లో పెంచుకుంటారు. మరి 5 రకాల తులసల్ని ఇమ్యూనిటీ బూస్టింగ్కి బెస్ట్గా వాడుకోవచ్చు. అందరికీ తెలిసింది ఎక్కువగా కృష్ణ తులసి, లక్ష్మీ తులసి, రామ తులసి. ఇక 4వది వన తులసి, దండలకు ఎక్కువగా వాడుతుంటారు. 5వది కర్పూర తులసి. ఈ 5 రకాల తులసుల్లోనూ ఒలీక్ యాసిడ్ అనే కెమికల్ కాంపౌండ్ ఎక్కువ ఉంటుంది. కృష్ణ తులసిలో స్పెషల్గా ఉంటుంది అనమాట. అందుకని ఇట్లాంటివన్నీ కుండీల్లో పెంచుకుని లేకపోతే నేల మీద పెంచుకుని ఆ గాలి పీలిస్తే ఔషధ గాలి యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనికొస్తుంది, యాంటీవైరల్ యాంటీ బ్యాక్టీరియల్గా పనికొస్తుంది గాలి కూడా. అందుకనే దొడ్లో తులసి చెట్టు పెట్టుకుని దాని చుట్టూరు ప్రదక్షిణలు చేసినప్పుడు ఆ గాలి దగ్గరలో ఉండి పీలుస్తాం. కాబట్టి ఒకసారి ఆ గాలి పీల్చినా విషవాయువులు ఏమన్నా గాలిలో ఉన్నా వాటిని శుద్ధి చేయటానికి, నలుగురి నుంచి వచ్చిన చెడ్డ క్రిములు ఏమన్నా సంహరించే చెట్టు తులసి చెట్టు. ఈ తులసి ఆకుల్ని మనం లోపలికి తీసుకోవటం వల్ల లోపలుండే వైరస్ క్రిములు కానీ బ్యాక్టీరియా క్రిములు చంపటానికి రక్షణ వ్యవస్థని యాక్టివేట్ చేస్తుంది. తెల్ల రక్త కణాలన్నీ ఏమవుతాయి, ఎక్కువ మొత్తంలో తులసి లోపలికి వెళ్ళిన వెంటనే పుట్టేస్తాయి. స్పీడ్గా పుట్టించడానికి ఉపయోగంతో పాటు అవి సమర్థవంతంగా క్రిముల్ని దాడి చేసే వ్యవస్థని తెల్ల రక్త కణాలకి డైరెక్షన్ ఇస్తుంది అనమాట. అందుకని ముఖ్యంగా మన లోపల రక్షణ వ్యవస్థని చురుగ్గా పనిచేసేటట్టు చేసేది తులసి. అందుకని కంపల్సరీ తులసి 5 రకాలు వాడుకోవటం చాలా మంచిది. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క రకం. దీన్ని ఎలా వాడుకోవచ్చు అంటే అందరు ఇష్టపడే విధంగా అంటే టీ, తులసి టీ. 5 రకాల తులసాకులు ఒక్కొక్క రకం అన్ని ఆకులు తీసుకుని కలిపేసి నీళ్ళలో వేసి మరిగించేసి ఆకులు తీసేసి ఆ డెకాక్షన్ తేనె కలుపు తాగేస్తే బాగా మంచిది. దగ్గు, కఫము, శ్లేష్మాలు ఇలా ఉన్న వారికి, కాస్త ఇమ్యూనిటీ డౌన్ అయిన వారికి, ఇలాంటి వారికి ఇట్లా మంచిది. తులసి ఆకుల్ని రోజు ఒక 4-5 ఆకులు ఒక్కొక్క రకం తీసుకుని అట్లా తినేయటం మంచిది. 2వ రకం. అట్లాగే పిల్లలకి ఇట్లా తినరు తాగరనుకుంటే ఈ 5 రకాల తులసల్ని గ్రైండ్ చేసేసి రసముగా తీసి 1 స్పూనుడ రసానికి 1 స్పూను 2 స్పూన్లు తేనె కలిపేసి ఒక గరిటలో దాని పిల్లలకు పోసేయాలి. అలా బాగా సులువుగా వెళ్ళిపోతుంది. మనం కూడా అట్లాంటి కషాయం లాగా కూడా తాగేసేయచ్చు. ఇక 4వ రకంగా డ్రై నట్స్ నానబెట్టి తింటున్నా, మొలకలు తింటున్నా, సాలడ్స్ తింటున్నా ఈ తులసాకులు కట్ చేసేసి దాని మీద ఇట్లా చల్లేసుకుంటే మంచిగా టేస్ట్గా వాటిని కూడా తినచ్చు. ఎందుకంటే ఆ మొలకల టేస్ట్ ఇబ్బంది కాకుండా తులసి టేస్ట్లో వెళ్ళిపోతాయి. ఈ 4-5 రూపాయల్లో తులసిని వాడుకోవటం చాలా శ్రేష్టం అమ్మ.